వెల్కమ్ టు ఇస్సాంత్ అకాడమీ. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒక జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ బిట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీరు సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఎంత డెప్త్ చదవాలి, ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనే విషయాలు మీరు కులంకషంగా బ్రీఫ్గా తెలుసుకుంటారు. సో మనం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి దేహంలో 1 క్యూబిక్ మిల్లీలీటరు రక్తంలో ఎన్ని రక్త కణాలు ఉంటాయి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. లాస్ట్లో ఎవరికి బాగా మార్క్స్ వచ్చాయనేది మనం చూడొచ్చు. ఓకేనా? దీనికి ఆన్సరు సెకండ్ ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో ప్రాథమిక ఒత్తిడి హార్మోను ఏది? దీనికి ఆన్సరు కామెంట్ చేయండి. కార్టిసాల్ అండి, ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ రక్తంలో ప్రధానమైన ప్లాస్మాకు సంబంధించి సరైన ప్రవచనాలను పరిశీలించండి. దీనికి ఆన్సరు బిసి అండి. బి మరియు సి అంటే ఆప్షన్ 2 దిస్ ద రైట్ ఆన్సర్. రక్తంలో ప్లాస్మా అనేది 55% ఉంటుంది. ప్లాస్మాలో నీటి శాతం 92% ఉంటుంది. ఓకే, రక్తంలో 55% ప్లాస్మా ఉంటే ప్లాస్మాలో నీరు శాతం ఎంత ఉందంటే 92% ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్. ఎయిర్ కండిషనర్లో గాలిని చల్లబరిచే ప్రక్రియలో క్రింది ఏ సూత్రాన్ని ఉపయోగిస్తారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఉష్ణ సంవహనం. ఓకే, ఉష్ణ సంవహనం. నెక్స్ట్ చూడండి. కిరణజన్య సంయోగ క్రియ ప్రయోగాలు వాటి ఫలితాలతో జతపరచండి. దీని మీద కంపల్సరీ ఒక బిట్టు అడగడానికి ఉంటుంది. ఈ 4 ఏదో ఒక దానిపైన బిట్ అడగడానికి ఉంటుంది కనుక మనం ఖచ్చితంగా దీని గురించి కులంకషంగా నేర్చుకోవాలి. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి 1 అండి. ఒకసారి చూద్దామా. A2 అంటే ఇలాగా, B4 ఇలాగా, తర్వాత C1 ఇలాగా, D3 అంటే ఇలాగా. ఓకే, హైడ్రిల్లా ప్రయోగం కిరణజన్య సంయోగ క్రియలో O2 విడుదల అగునని నిరూపించే ప్రయోగం చెప్తుంది. ఇదేం చెప్తుందంటే కిరణజన్య సంయోగ క్రియలో O2 విడుదల అగునని నిరూపించే ప్రయోగం ఏంటంటే హైడ్రిల్లా ప్రయోగం. అలాగే ఆకు సగభాగ ప్రయోగము దేని గురించి చెప్తుందంటే కిరణజన్య సంయోగ క్రియకు CO2 అవసరమని తేల్చి చెప్పే ప్రయోగం ఏది అంటే కనుక ఆకు సగభాగ ప్రయోగం. ఓకే, నెక్స్ట్ కోట్రాన్ ప్రయోగం అంటే క్లోరోఫిల్ అవసరమని తెలిపే ప్రయోగాన్ని కోట్రాన్ ప్రయోగం అంటాం. ఇంకా నెక్స్ట్ చూడండి. లైట్ స్క్రీన్ ప్రయోగం అంటే కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరమని తెలిపే ప్రయోగమే లైట్ స్క్రీన్ ప్రయోగం. చాలా ఇంపార్టెంట్. ఇది మనకి అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరమని తెలిపే ప్రయోగం లైట్ స్క్రీన్ ప్రయోగం. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ బిట్. ఓకే, నెక్స్ట్ చూడండి. అత్యంత ప్రధాన ప్రోటీన్ వనరులుగా పేరుగాంచినవి ఈ క్రింది వాటిలో ఏవి అని అనమాట క్వశ్చన్. ఓకే, చూసినట్లయితే మనకి
మీరు కామెంట్ చేయండి, గెస్ చేయండి, పర్వాలేదు, గెస్ చేసి కామెంట్ చేయండి, తప్పేం లేదు. ఇక్కడ ఎవరు కూడా అన్నీ పెర్ఫెక్ట్గా వచ్చేసిన వాళ్ళు ఎవరూ ఉండరు. మనం ట్రై చేయడం తప్పు, ట్రై చేయకపోవడం తప్పు. ట్రై చేయాలి, కామెంట్ చేయాలి. అది ఒకవేళ తప్పనుకో, మీరు దాన్ని కరెక్ట్ చేసినప్పటికీ ఏమవుతుందంటే అది ఇప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట. ఓకే, దీనికి ఆన్సరు పప్పు దినుసులండి, పప్పు దినుసులు. భారతదేశంలోని పశ్చిమ కనులలో పెరిగే విత్తనాల ద్వారా చాకోలెట్స్ తయారీలో ప్రముఖ పాత్ర పోషించే చిన్న సతత హరిత వృక్షం పేరు ఏమి అంటే కనుక దీనికి ఆన్సరు థియోబ్రోమా కుకువా. థియోబ్రోమా కుకువా. ఓకే, ఇది దీనికి ఆన్సర్ అండి. నెక్స్ట్, ద హారిజన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ అను ప్రసిద్ధ గ్రంథమును రచించింది ఎవరు అంటే దీనికి ఆన్సరు ఒపారిన్. ఓకే, నెక్స్ట్, అణుబాంబు విస్ఫోటనం వల్ల వాతావరణంలో రేడియో ధార్మికత ఐసోటోపులు ఎక్కువగా కావడాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ న్యూక్లియర్ ఫాలైట్. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్, కాస్మిక్ కిరణాల గురించి అధ్యయనం చేసిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? కాస్మిక్ కిరణాల గురించి అధ్యయనం చేసిన భారతీయ శాస్త్రవేత్త, కాస్మిక్ కిరణాలు అనగా గుర్తుకు రావాల్సింది హెచ్జే బాబా. ఓకే, ఈయన గుర్తుకు రావాలి. ఓకే, నెక్స్ట్ బిట్, రెండు గ్రహాల మధ్య దూరం రెండింతలైనప్పుడు వాటి మధ్య విశ్వ గురుత్వాకర్షణ బలం ఏమవుతుందంటే కనుక 4 రెట్లు తగ్గుతుందండి. 4 రెట్లు తగ్గుతుంది. రెండు గ్రహాల మధ్య దూరం రెండింతలైనప్పుడు వాటి మధ్య విశ్వ గురుత్వాకర్షణ బలం 4 రెట్లు తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్, కేశనాళీయకతకు సంబంధించిన సరికాని అంశం గుర్తించండి అంటే కనుక ఫస్ట్ మనం దీని ఆన్సర్ చూసి తర్వాత మిగతా చూద్దాం. ఇది కాదండి, ఇది తప్ప మిగతావన్నీ. అంటే కిరోసిన్ స్టవ్లో ఒత్తుల ద్వారా కిరోసిన్ పైకి రావడాన్ని కేశనాళీయకతకు ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే మొక్కల వ్రేలు పీల్చుకున్న నీరు పైకి ఎగబారడం, అలాగే ఇసుక ఎడారులు యందు ఒయాసిస్లు ఏర్పడడం కూడా మనం కేశనాళికీయతకు ఉదాహరణగా సరైనదిగా మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. పడవ మీద నుండి ఒక వ్యక్తి ఒడ్డుకు దూకినప్పుడు పడవ వెనక్కు జరుగుతుంది. ఈ సందర్భంలో క్రింది ఏ సూత్రం ఆధారంగా వివరించవచ్చు అంటే కనుక చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. న్యూటన్ 3 నియమాలు కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. ఇది న్యూటన్ యొక్క రెండవ గమన నియమంగా చెప్తాము. ఓకేనా, నెక్స్ట్, క్రింది వాటిలో సరైన సమీకరణాన్ని గుర్తించండి అంటే కనుక సరైనది ఏది అంటే కనుక ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. షార్ట్ సర్క్యూట్ అనగా రెండు బిందువుల మధ్య విద్యుత్ సర్క్యూట్కు అంతరాయం కలగడాన్ని ఏమంటామంటే షార్ట్ సర్క్యూట్ అంటామన్నమాట. ఓకే, షార్ట్ సర్క్యూట్ అంటే అర్థం ఏంటంటే రెండు బిందువుల మధ్య
విద్యుత్ సర్క్యూట్కు అంతరాయం కలగడాన్ని ఏమంటామంటే షార్ట్ సర్క్యూట్ అంటాము. ఓకే, నెక్స్ట్ బిట్. ప్రపంచంలో అత్యధిక పరిమాణంలో అయస్కాంత నిల్వలు ఉన్న ప్రదేశం ఏది అంటే కనుక ఉత్తర్ స్వీడన్ అండి, ఉత్తర్ స్వీడన్. ఓకే, నెక్స్ట్. వాయువులకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఓకే, వాయువులకు సంబంధించి సరికాని వాక్యం ఏది అంటే కనుక వాయువులకు నిర్దిష్టమైన ఆకృతి ఉంటుందా? ఉండదు. ఓకే, ఉండదు. ఓకే, మిగతా చూడండి. వాయువుల మధ్య ఖాళీ ప్రదేశం అత్యధికంగా ఉంటుంది. వాయువులు తేలికగా సంపీడనం చెందవచ్చు. వాయువులపై పీడనం కలిగిస్తే ఘనపరిమాణం తగ్గుతుంది. ఇవన్నీ వాయువులకు సంబంధించిన సరైనవే. కాకపోతే వాయువులకు నిర్దిష్టమైన ఆకృతి అంటూ ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ బిట్. ఒక నానోమీటరు అనగా 10⁻⁹ మీటర్స్ అని అర్థం. ఓకే, 10⁻⁹ మీటర్స్ అని అర్థం. ఓకే, నీటిని క్రియారహితంగా చేసే ప్రక్రియను గుర్తించండి అంటే కనుక ఇందులో డి తప్ప పైవన్నీ కూడా సరైనవి అనమాట. డి తప్ప మిగతాన్ని సరైనవి అనమాట. ఇది తప్ప మిగతావన్నీ కూడా క్రిమిరహితంగా చేసే ప్రక్రియలను మనం చెప్పవచ్చు. క్లోనీకరణం చేయడం, ఓజోనీకరణం చేయడం, అతినీల లోహిత కిరణాలను గురి చేయడం, బ్లీచింగ్ పౌడర్ కలవడం, ఇవన్నీ కూడా నీటిని క్రిమిరహితంగా అంటే శుద్ధి చేసేదిగా చెప్పవచ్చు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి ఏబిసి అని అర్థం. ఓకే, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వర్చువల్ వాటర్ అనగానేమి? దీనికి ఆన్సరు వస్తువులు, పంటలు ఉత్పత్తిలో వినియోగమయ్యే నీటి పరిమాణాన్ని వర్చువల్ వాటర్ అంటాము. ఓకే, వర్చువల్ వాటర్ అంటాము. ఓకేనా, నెక్స్ట్ బిట్. ఎగుమతికి ఉద్దేశించిన ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు నిల్వ కాలం పెంచడానికి, వాటి క్రిమిరహితంగా చేయడానికి ఏ రకమైన కిరణాలను ఉపయోగిస్తారు అంటే కనుక గామా కిరణాలను ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది హైడ్రోకార్బన్లు అణుభారం పెరిగే క్రమాన్ని గుర్తించండి అంటే కనుక అంటే చూడండి, ఇక్కడ ఇలా చూడండి. బి లెస్ దెన్ సి, సి లెస్ దెన్ బి, బి లెస్ దెన్ ఏ అంటే బ్యూటెన్, ప్రోపెన్, ఈథెన్, మీథెన్, ఈ విధంగా ఆర్డర్ ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి నాకు కొంత బూస్టింగ్ అయితే ఇవ్వండి. ఒక చిన్న కామెంట్ పెట్టండి, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, లేదా మీకేంటంటే మాకు ఇలా కావాలి సార్, ఇలాంటి వీడియోలు చేయండి సార్ అని మీరు అడగొచ్చు, తప్పేం కాదు. మీరు చూపించే ఇంట్రెస్ట్ని బట్టి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్గా నేను ఈ వీడియోస్ అనేది చేస్తాను. అయితే మీరు చేయవలసింది లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీరు నా నుంచి ఏమో కావాలనుకుంటున్నది అనేది నాకు తెలుస్తుందన్నమాట. సో డెఫినెట్లీ మీరు కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పెట్రోలియం బావుల్లో ఉండే క్రూడ్ ఆయిల్, నీరు, గ్యాస్ల సరైన ఆరోహణ క్రమం చెప్పండి అన్నారు. దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నీరు, క్రూడ్ ఆయిల్, గ్యాస్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. వరి ఫలాల నుండి విడుదలయ్యే మార్స్ వాయువుగా పిలువబడే హరిత గృహ వాయువు ఏది? వరి పొలాల నుండి విడుదలయ్యే మార్స్ వాయువుగా పిలువబడే హరిత గృహ వాయువు ఏది అంటే కనుక మీథేన్ అండి, మీథేన్. ఓకే, మీథేన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మీథేన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్.
ఇది జనరల్ సైన్స్లో లాస్ట్ బిట్గా చెప్పవచ్చు. ఎరువుల ద్వారా మొక్కలకు అందజేయబడే అత్యవసరమైన 3 మూలకాలను చెప్పండి అంటే కనుక పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్. పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్. ఓకే, పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్ చాలా ఇంపార్టెంట్. ఎరువుల ద్వారా మొక్కలకు అందజేయబడే అత్యవసరమైన 3 మూలకాల గురించి మనం చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ చూద్దామండి. జనరల్ అవేర్నెస్. ఓకే, జనరల్ అవేర్నెస్ చూద్దాం. చూడండి, 2025 సంవత్సరంలో ప్రకటించిన పద్మ అవార్డుతో దేశంలో 3 పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రకారము. ఓకే, పద్మ అవార్డులు జనవరిలో ఇస్తారు. ఓకే, చూడండి, వివిధ రంగాలలో కృషి చేసిన అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఇవి భారత ప్రభుత్వం అందిస్తుంది. ఓకే, చూడండి, దీనికి 3 సార్లు పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడు ఎవరంటే నాగేశ్వర రెడ్డి అండి. ఓకే, నెక్స్ట్ డెసర్ట్ నైట్ చాలా ఇంపార్టెంట్ అండి బిట్టు. డెసర్ట్ నైట్ వైమానిక పోరాట వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి అంటే కనుక దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి భారతదేశము, ఫ్రాన్స్ మరియు యుఏఈ. అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. భారతదేశం, ఫ్రాన్స్ మరియు యుఏఈ. ఓకే, ఇది 3 కలిపి ఈ వైమానిక పోరాట వ్యాయామంలో చేయడం జరిగింది. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇయర్లో ఏ దేశాలు ఇలాంటి వైమానిక వ్యాయామం చేశాయి అనేది కూడా మీరు కరెంట్ అఫైర్స్ బుక్స్లో ఉంటాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అవన్నీ చదవడం ద్వారా ఇలాంటి బిట్టు వచ్చినప్పుడు మీరు ఈజీగా స్కోర్ చేయవచ్చు. ఓకే, ఖచ్చితంగా చదవండి. ప్రతి కరెంట్ అఫైర్స్ బుక్స్లో, ఇయర్ బుక్స్లో ఉంటాయి. జాగ్రత్తగా చదువుకోండి. భారతదేశం ఈ క్రింది ఏ పేరుతో క్రిడ్ కంప్యూటింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది అంటే కనుక అనురాగ్ అండి. అనురాగ్. ఓకే, అనురాగ్. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎకనామిక్స్ ప్రకారంగా 2017లో ముగిసిన పంచవర్ష ప్రణాళిక ఏది అంటే కనుక 12వ పంచవర్ష ప్రణాళిక. ఓకే, ఇదండి 12వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయండి? లేవండి, మోడీ ప్రభుత్వం రద్దు చేసేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వాకర్ కప్ ఏ క్రీడకు సంబంధించింది అని క్వశ్చన్ అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి గోల్ఫ్ అండి, గోల్ఫ్. ఓకే, నెక్స్ట్ ఒలింపిక్స్లో వ్యక్తిగత పథకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు అంటే కనుక దీనికి ఆన్సర్ కేడి జాదవ్ సాధించాడండి. ఓకే, నెక్స్ట్ జినా అనే పదం నుండి జైనం ఆవిర్భవించింది. అయితే జనులను ఏమని పిలుస్తారండి? నిగ్రగ్రంథులు. ఓకే, నిగ్రగ్రంథులు అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ సిపాయిలు తిరుగుబాటును అణిసివేసేందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ నిజాం అఫ్జల్ దౌలత్ను ఏ పేరుతో సత్కరించింది? చాలా ఇంపార్టెంట్ అండి. హిస్టరీ పరంగా స్టార్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించింది లేదా సత్కరించింది, అభివృద్ధి ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ సత్యశోధక్ సమాజాన్ని ఎవరు స్థాపించారు అంటే కనుక చాలా ఇంపార్టెంట్ బిట్టు జ్యోతిరావు ఫూలే. చాలా ఇంపార్టెంట్. సత్యశోధక్ సమాజం ఎవరు స్థాపించారంటే జ్యోతిరావు ఫూలే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన బిట్టు.
ఓకే, రిపీటెడ్ బిట్ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ కోర్బా బొగ్గు గనులు ఎక్కడ ఉన్నాయి? దీనికి ఆన్సర్ ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ ఎక్కడండి? ఛత్తీస్గఢ్లో ఉన్నాయండి బిట్స్ ఇది. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు పొడవైన రాతి కట్టడపు ఆనకట్టగా గుర్తింపు పొందిన ఆనకట్ట ఏది కాదండి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు. మనకు బాగా తెలిసిందే నాగార్జున సాగర్ ప్రాజెక్టు, రాతి కట్టడపు ఆనకట్టగా. ఓకే, ఈ క్రింది వాటిలో ఏ సంఘము లోక్సభకు మాత్రమే చెందినది? లోక్సభకు మాత్రమే చెందింది ఏంటంటే అంచనాల సంఘం అండి, ఎస్టిమేటెడ్గా అంటాము. ఓకే, అంచనాల సంఘము, రైట్. ఈ క్రింది ఏ దేశం దక్షిణ అమెరికాలో అతిపెద్ద భూపరివేష్టిత దేశము అంటే ఏమి కాదండి, దీనికి ఆన్సర్ బొలివియా. అయితే చుట్టూ ఎక్కడా నీరు అనేది ఉండదు. ఇప్పుడు భారతదేశం ఉందనుకోండి, 3 వైపులా నీరు ఉంటుంది, ఓ పక్క భూభాగం ఉంటుంది, ఇదంతా భూభాగం ఉంటుంది. సో అలాగా కాకుండా అన్ని పక్కల కూడా భూమి మాత్రమే ఉంటే కనుక అలాంటి దాన్ని ఏమంటామంటే బొలివియా అంటాము. భారతదేశంలో భూపరివేష్ట రాష్ట్రాలు కొన్ని ఉంటాయి, అందులో పంజాబ్ ఒకటండి. పంజాబ్ చుట్టూ ఎక్కడ మధ్యప్రదేశ్ ఇలాంటివి చూసినట్లయితే మీకు ఎక్కడ చుట్టూ నీరు అనేది ఉండదు. ఓకే, అలాంటి వాటిని భూపరివేష్టిత దేశాలు లేదా రాష్ట్రాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్ చూడండి, దీనికి జతపరచండి అని ఇచ్చారు. ఎవరో కొన్ని పత్రికలు లేదా మ్యాగజైన్స్ ఇచ్చారు, అవి మనం జత చేయాలి. చూసినట్లయితే చూడండి, నేను జత చేస్తాను, జాగ్రత్తగా చూడండి. నీలగిరి పత్రిక వచ్చేటప్పటికి సబ్నవీసు వెంకటరామారావు గారు. నెక్స్ట్ హితబోధిని బి శ్రీనివాస్ శర్మ. ఓకే, ఆంధ్ర అభ్యుదయము, దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి కోకల సీతారామ శర్మ. ఓకే, ది రయ్యర్ వచ్చేటప్పటికి ఎం నరసింగరావు. ఓకే, ఈ విధంగా మనం మ్యాచింగ్ చేయాలి. దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి 2 అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో ఏవి ఆదేశిక సూత్రాలతో పొందుపరచబడినవి అంటే కనుక ఇందులో ఓన్లీ 1 మాత్రమే ఉందండి. అదేంటంటే బి అండి. ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పానీయాలను మరియు ఇతర మత్తు పదార్థాలను వైద్యం కోసం మాత్రమే మినహాయించి నిషేధించడమైనది. ఇది బి మాత్రమే సరైనదండి, మిగతావన్నీ కూడా సరికానివి. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. 2024 డిసెంబర్ 18న ఐఎన్ఎస్ నిర్దేశక్ అనే నూతన సర్వే షిప్ను భారత నౌకాదళం ఎక్కడ ప్రారంభించిందంటే కనుక విశాఖపట్నం. ఓకే, విశాఖపట్నం, రైట్. నెక్స్ట్ బిట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంతంగా వేగంగా 200 వికెట్లను తీసిన భారతీయ బౌలర్ ఎవరు అంటే కనుక బూమ్రా అండి, బూమ్రా. ఓకే, నెక్స్ట్ టెస్ట్ క్రికెట్లో కెరటన్ 2025 సంవత్సరం జనవరి 28 నుండి చాలా ఇంపార్టెంట్. 200% అడగడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ నుంచి బిట్ అడగడానికి అవకాశం ఉంది. 2025 సంవత్సరంలో జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు జరగబోయే 38వ, ఇది కూడా ఇంపార్టెంటే, 38వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రం ప్రాతినిధ్యం ఇవ్వబడుతుంది అంటే కనుక ఉత్తరాఖండ్.
ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి దాకా జరిగాయంటే 28 నుంచి 14 వరకు. ఎన్నోవ జాతీయ క్రీడలు అంటే 38వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే కనుక ఉత్తరాఖండ్లో జరుగుతున్నాయి. ఈ విధంగా మీరు క్వశ్చన్ని తిప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు అనాలిసిస్ చేసుకుంటూ చదవాలి. ఓకే, నెక్స్ట్ బిట్. ఫైనల్ బిట్ అండి. ఈ క్రింది ఏ జలసంధి యూరప్ను ఆఫ్రికాను విభజిస్తుంది? జిబ్రల్టార్. ఓకే, ఇదండి ఆన్సర్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి, మీరు కామెంట్ చేయడం వల్ల ఏముంటుందని, మీకు ఏం కావాలనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, బాగా ప్రాక్టీస్ చేయండి, రివ్యూ చేయండి. అన్నీ చేసినప్పుడు మాత్రమే మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ ఫర్ సంత్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.